ఇవాళ ఒక యంగ్ పర్సన్ వాళ్ళ ఫాదర్ని తీసుకొని నా దగ్గరికి వచ్చిండు. లాస్ట్ 6 monthsగా ఆయన మోకాల్ని నేనే ట్రీట్ చేస్తున్నాను. తనని బయట కూర్చోబెట్టి నాతో పర్సనల్గా మాట్లాడాలన్నాడు. మా డాడీ ఒకప్పుడు చాలా బాగా యాక్టివ్ ఉండేవాడు డాక్టర్. ఇప్పుడు బెడ్ మీద ఉండడం సరిగా చూడలేకుండా డాక్టర్ డాడీని. ఈ సర్జరీ లాంటిది కుదరదు డాక్టర్. ఇట్స్ బిన్ 6 months కదా ఆల్రెడీ. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూ మీ డాడీని చాలా యాక్టివ్గా చూడాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీ ఫాదర్ కేసులో ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే హీఈస్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. ఆయనకి వేరియస్ కండిషన్స్ ఉంది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్జరీ చేయాలంటే అనస్థీషియా వేయాలి. ఆ అనస్థీషియాను తట్టుకుంటాడన్న నమ్మకం నాకు లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్, చూసినట్లయితే సరౌండింగ్ మజిల్స్, ఇప్పుడు మోకాలు మార్పిడి అంటే ఏంటి, జాయింట్ మొత్తం మారుస్తా, కానీ ఆ మజిల్స్ మాత్రం అవే ఉండాలా. ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ లేవు ఆయనకి. ఆయనకుండే న్యూరలాజికల్ కండిషన్ వల్ల మజిల్ స్ట్రాంగ్ లేకపోవడం వల్ల నేను చేసినా కూడా ఫెయిలియర్ రేట్ ఉంటుంది. నొప్పి తగ్గడానికి మనం ఆల్రెడీ టాబ్లెట్స్ వాడినాం, అది కొంచెం వరకే రిజల్ట్ కనిపించింది. దీనికి సొల్యూషన్ ఏంది, ఒక ఇంజెక్షన్ ఉంటుంది, జెనిక్యులర్ బ్లాక్ అంట. ఇంజెక్షన్ ఇస్తేంది, ఈ టాబ్లెట్ ఎట్లయితే 4 గంటలు 5 గంటలు పనిచేస్తుందో ఇది 3 నుంచి 6 నెలలు పనిచేస్తుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఐ కెన్ గివ్ హిమ్. అన్ని మోకాల నొప్పికి సర్జరీ ఒకటి సొల్యూషన్ కాదు. యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. ఇలానే మీ పేరెంట్స్ కూడా మోకాల నొప్పులు ఉండొచ్చు. మోకాల నొప్పులకి సర్జరీ ఇస్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్. టాబ్లెట్స్ దగ్గర నుంచి ఫిజియోథెరపీ నుంచి బ్లాక్స్ వరకు చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అడ్వైజ్డ్ ఫర్ అ సర్జరీ, టేక్ అ సెకండ్ ఒపీనియన్. కాంటాక్ట్ ఆన్ ద ఫాలోయింగ్ నంబర్స్ టు మీట్ మీ.